చెప్పమ్మా. సమస్య ఏముంటే దేని కొరకు చెప్తారు? అమ్మా, నా భూమి కోసానికి వచ్చిన దయచేసి మాది సికిర్గాన్ పల్లె, మండలం దెర్చెల్ల, మహబూబ్నగర్ జిల్లా. నా పేరు వెంకటమ్మ. నా భూమి దౌర్జన్యంగా పక్క పాలెళ్ళు దున్నుకుంటుండరు. నాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు సార్. నా అది కానిస్టేబుల్ ఏమంటారు, ఆ నీది కాదు భూమి, వాళ్ళది. నీవేంటికి దౌర్జన్యంగా పోతావు? వాళ్ళ భూమి నీదెందుకు అవుతుంది అని నిన్న ఆటోలో కూర్చుని పెట్టుకొని, నీది కాదు భూమి, వాళ్ళది. వాళ్ళ దానికి నీవెందుకు పోతావు? నిన్ను ఏడగొట్టిండ్రు, ఏడ చేసిండ్రు, అంతా యాక్షన్ చేస్తావు అని కానిస్టేబుల్ నిన్న ఏడు అయ్యింది. 7 ఇంటికి పోలీస్ టౌన్ కాడ నుండి ఇంటికి తోలుకొచ్చుకుంటా నన్ను మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు సంతకం పెట్టు, వాళ్ళ మీద కేసు చేస్తా అని అంటే, నేను పెట్టనమ్మా అన్న. నేను చచ్చిన పెట్టాను. ఏంటి గురించో తెల్ల పేపర్ తీసుకున్నారు, నన్ను ఫోటోలు అన్ని దింపుకున్నారు. సార్ నాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నా. సేవకు వచ్చిన నన్ను బొక్కలు నరసింహస్వామి ఏమంటాడు, నిద్ర వెళ్ళకుండా బుద్ధుర్రి. మా పాలి ఆయన నా భూమికి దౌర్జన్యంగా వచ్చి, నా దాంతకు వచ్చి నన్ను నానమ్మ కష్టాల పెడుతున్నాడు. వాళ్ళు 4 ఉండరు. వాళ్ళ తాతగారు 4 ఉంటే 4 ఒకడు చనిపోయిండు. ఒకడు చనిపోతే వాళ్ళ ఆస్తి 3 ఆక్రమించుకున్నారు. వాళ్ళలాగా నేను, నా మగడు ఒక్కడే. నా మామూలు 3 ఉంటే 3 చనిపోయినరు. వాళ్ళ ఆస్తికి నేను నారాస్తులు దాన్ని ఉండా. నా ఆస్తికి నేను కొట్లాడుతున్నా కానీ మంది ఆస్తికి నేను పోలే సార్. నాకు న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నా సార్. నాకు నోట కుట్లు పడ్డాయి, నా బరిటెంకలు ఇరిగినాయి. ఎక్కడ పోయినా నా నెత్తి గిమ్మని తిరుగుతుంది. సార్ నాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నా. ప్రజావానికి వచ్చిన మన న్యాయం చేస్తారని అంటున్నాడు ఆ సార్ పేరు చిన్నారెడ్డి సారు. చేస్తా అని అంటాడు. ఇప్పుడు కూడా కలిస్తే చేస్తామ్మా అని అంటున్నాడు. 5వ సారి అని చెప్పారు కదా, మన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఏమో, ఇది ఒకసారి చూస్తాము, మళ్ళా చూస్తాము. ఏం చేస్తాం సార్, నా పరిస్థితి. నేను నా చేత కాకుండా అయింది. నా పిల్లలను నన్ను ఎవరినన్నా ఒకటి జావద్యం కాలే అని మాట్లాడతారు, వదలమని అంటారు. నా మొగడు భూమి కోసానికే చచ్చిపోయిండు. వాళ్ళే చేసినప్పుడు సంది నాది జీవితం ఇదే పోరాడుతూ ఉండదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఊకున్నారు. 2 కుప్పలోళ్ళు కుమ్మం అయినరు. నన్ను ఇంత దాడి చేస్తున్నారు. అమ్మ, ఈడ్చి గుద్దుతారు. దాడిగా ముక్కుకు చూడు, ముక్కుకు దెబ్బలు తగిలినాయి. నీ కాలు ఇరిగిందా, చేయి ఇరిగిందా, నెత్రగారాలే అని అంటారు. జడ్చర్ల పిఎస్ లో అయితే న్యాయం జరగదు స్వామి. ఎన్ని చెప్పినా కూడా నిద్రపోయినట్లే. ముడుపులు ఇస్తే జరుగుతుంది, చెప్తున్నా నేను. ముడుపులు ఇస్తే జడ్చర్ల పిఎస్ లో న్యాయం జరుగుతుంది. మాకైతే న్యాయం జరుగుతలేదు. ఇప్పటి నుండి అయినా న్యాయం జరిగితే దేవుని వేడుకుంటున్నాం. అయితే ఒక మంచి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే గానీ ఎవరు పట్టించుకోరు అని అంటారు. కాలు చేతులు ఇరిగితేనే రక్తం వస్తేనే మేము ఏమైనా ఉంటే కేసు తీసుకుంటాము, లేదంటే కేసు తీసుకోము అని చెప్పేసి మరి మీ ఎస్ఐ చంద్రమౌళి అనేది చెప్పారని. చంద్రమౌళి మీద 4 కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటికే ఇచ్చిన. కానీ చంద్రమౌళి వల్లనే ఇప్పుడు సిఐ కూడా అయ్యిండు. నిన్నటికి వెళ్ళి పొలం వదలమంటున్నారు. మరి సిఐ కూడా తనకే ఒత్తాసు పలుకుతుంటే మరి ప్రజలను పట్టించుకునేది ఎవరు అని చెప్పేసి మీరు అక్కడ స్థానిక మన ఎవరైతే సర్పంచ్ గానీ, ఎమ్మెల్యే గానీ, మా ఊరు ఎవరు లేరు. ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ఎమ్మెల్యే కూడా కలిసినాం. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఎమ్మెల్యే కూడా కలిసినాము. ఇప్పుడు మాకు రంగారెడ్డిగూడెం అన్నదుర్తి రెడ్డి అని ఉన్నాడు. అయితే టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో కలిసిండు. అర్థంగా కలిసినందుకు పంచాయతీలు తాను కూడా వాళ్ళకే సపోర్ట్ గా ఉన్నాడు. సపోర్ట్, అందరు సపోర్ట్ వాళ్ళకే ఉన్నారు. ఎన్ని ఎకరాల భూమి అండి ఇది? ఇది 24 ఎకరాలు. 24 ఎకరాలు. 24 ఎకరాలు. మీరు ఒక్కరే సాగు చేస్తారు? కవలకి ఎవరికి మేము ఒకరమే చేసుకుంటున్నాం. 5 బోర్లు ఉన్నాయి. 24 ఎకరాల్లో 5 బోర్లు ఉన్నాయి. దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందండి? ఎప్పటి నుంచి కన్నేసి పెట్టాడు ఆయన? నిరుడికెళ్ళి నిరుడు. అదే మాకు కోర్టుకు తీర్మానం ఇచ్చి 2016 ఇచ్చిర్రు, కొలిచి ఇచ్చిర్రు. పంచనామా కాయిదాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళు తమ్ముడు ఏం చేసిండు, 3 ఎకరాల భాగం అడిగింది. భాగం అడిగితే మేము ఇయ్యలేదు. ఇయ్యనందుకు మొత్తం వాళ్ళకి చేసి కుమ్మకాయ ఈ ఆట ఆడిస్తుంది. అంతే. అంటే మీ అమ్మ వాళ్ళ తమ్ముడే కలిసి వాళ్ళతోని ఈ ఆట ఆడిస్తుంది. నల్లవోతుల యాదయ్య, దీనికి విలన్ నల్లవోతుల యాదయ్య, నరసింహస్వామి, ప్రవీణ్, సిద్ధయ్య, రవి, మళ్ళా నరసింహస్వామి, ఇంకోటి స్వామి, అన్ని మొత్తం 28 మంది పేర్లు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి, కోర్టుకు పంపించాలంతే. అయితే సిఐలు కుమ్మక్కయ్యారు.
ఉమ్మకాయ మాకు న్యాయం జరుగుతలేదు. ఏమంటున్నారు మీ భూమి మీదకి వెళ్తే సాగు చేసుకోవడానికి వెళ్తే? వెళ్తే మీది కాదా అంటారు, పోలీసులే కాదా అంటారు. మేమేమంటారు, కొట్టిన దాన్ని కేసు చేసి అందులో వేయరా అంటున్నాం. పోలీసు వాళ్ళు కాదానికి ఆధారం ఏమైనా ఉండాలి కదా, మరి ఏ ఆధారం బట్టి అంటున్నారు? ఏమంటారో తెలియదు. మాకు పాస్బుక్ పట్ట బుక్కులు తీసుకురా అన్నాం, తెచ్చినాం, ఇచ్చినాం. నిన్న ఇచ్చినాము. 3 కాలర్ తీసుకొని వచ్చిర్రు. 10 మంది ఎంబడు. మేము లేకుండానే ఎంక్వైరీ. బాలనార పొలిటికల్ ఉండడం తోలకపోతారు, ఎంక్వైరీ చేసినామని చూపిస్తాడు. ఎవరు? చంద్రమౌళి. 3 కాలర్ వచ్చినట్టు కూడా వీడియోలు ఉన్నాయి. కాకపోతే మేము లేకుండా ఎంక్వైరీ ఏం చేస్తారు? పొలమరు ఉండాలి కదా. మా అమ్మని ఒకదాన్ని తొలకపోయి నైట్ మోసం సంతకాలు 10 మంది అంట సంతకాలు తీసుకోనికి అట్లా చేసి సంతకాలు పెట్టని తగ్గుతారు. స్టేషన్కి పోతే సంతకాలు పెట్టని అంటారు కాంప్రమైజ్ గానికి.